నిజంగా రామమందిరం అవసరమా? రాముడికి గుడి కట్టకపోతే దేవుడు కాడా? ప్రజలు డబ్బును వృధా చేస్తున్నారా? ఏదన్నా మంచి పనులు చేయవచ్చు కదా అని కొంతమంది రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుంటే 492 సంవత్సరాలు ఎన్నో పోరాటాల తరువాత ఈ రామమందిర నిర్మాణాన్ని తమ కాలంలో ప్రతిష్ఠిస్తున్నందుకు కోట్లాది మంది భక్తులు పరవశం చెందుతున్నారు. మేము చెప్పిన దానిలో ఏమన్నా తప్పు ఉన్నా ఒప్పు ఉన్నా వీడియో మొత్తం చూశాక మాత్రమే కామెంట్ చేయండి. రామమందిరం అవసరమా కాదా అనేది వీడియో చివరి వరకు చూడకుండా ముందుగానే కామెంట్ పెట్టకండి. వెల్కమ్ టు 10 పాయింట్స్ ఇన్ఫో తెలుగు. చరిత్రలో ఒకసారి ఇవి చూడండి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1 కోటి మంది పైగా క్రైస్తవులు దర్శించే సెయింట్ పీటర్స్ బసాలికా చర్చి ప్రపంచంలోనే అతి పెద్ద చర్చ్. వాటికన్ దేశంలో రోమన్ రాజు చేత 5.7 ఎకరాలలో ఉన్న ఈ చర్చిని నిర్మించడానికి 1506 నుండి 1626 వరకు 120 సంవత్సరాలు పట్టింది. ప్రతిరోజు 40,000 నుండి 50,000 వరకు సంవత్సరానికి 1 కోటి మంది దర్శిస్తారు. 2 లక్షల మంది భక్తులు ఒకేసారి ప్రార్థన చేసుకునే సదుపాయం దీనిలో ఉంది. ప్రపంచ దేశాల నుండి ప్రతి సంవత్సరం 20 లక్షల మందికి పైగా సందర్శించే ప్రపంచంలోనే ముస్లింలకు అతి పవిత్ర స్థలమైన మక్కా మసీదుని 692వ సంవత్సరంలో 87 ఎకరాల్లో నిర్మించారు. 25 లక్షల మంది నమాజు చేసుకునేలా ఏర్పాటు చేయబడిన ఈ పవిత్ర స్థలం ప్రపంచంలోనే అతి పెద్ద మసీదు. కేవలం ముస్లింస్ కి మాత్రమే ప్రవేశం ఉన్న ఈ పవిత్ర స్థలాన్ని మన ఇండియా నుండి కూడా ప్రతి సంవత్సరం 1,00,000 మందికి పైగా సందర్శిస్తారు. మన పక్కనే చైనా దేశం యొక్క పవిత్రమైన టెంపుల్ ఆఫ్ హెవెన్ 2.73 ఎకరాలలో నిర్మించారు. వీటిలో ఏ ఒక్కటి ఇప్పుడు నిర్మించాలన్నా లక్షల కోట్లు ఖర్చవుతుంది. చరిత్రలో ఎవరో ఒకరు వాటిని నిర్మించకుండా ఉంటే ఇప్పుడు మనం ఆ దేశాల గురించి, ఆ పుణ్య స్థలాల గురించి, మత ఆచారాల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళమా? కోట్లాది మంది భక్తులు వాటిని సందర్శించడానికి వీలు ఉండేదా? ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి, రోమన్ టవర్స్ గురించి, చైనా వాల్ గురించి, షాజహాన్ తాజ్ మహల్ గురించి ఇలా అవసరం కోసం, ఆర్భాటాల కోసం కట్టుకున్న వాటినే మనం ఎంత ఖర్చయింది అని అడగక అక్కడి ప్రజలే పూజించని వాటిని ప్రపంచ వింతలు అని పక్క దేశాల చరిత్ర గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటిది దేశ జనాభాలో 80% మంది హిందువులు యుగ యుగాలుగా ఆరాధ్య దైవంగా కొలిచి 100 కోట్ల మందికి పైగా పూజించే రాముడి గుడిని 492 సంవత్సరాల ఎన్నో కోర్టు తీర్పుల తరువాత ప్రభుత్వ డబ్బు వాడకుండా భక్తుల నుండి విరాళాలు సేకరించి ఇంజనీర్స్, లేబర్స్, డ్రైవర్స్, వర్కర్స్ కి ఇలా ఎంతో మందికి పని చూపిస్తున్న రామమందిర నిర్మాణాన్ని చేయకూడదా? ఒక్కో దేశానికి ఒక్కో మతం ఉంటూ సౌదీ అరేబియా వంటి కొన్ని దేశాలలో ఎన్నో మతాల ప్రజలు ఉన్నా కానీ ప్రజలందరూ ఇస్లాం మతాన్ని మాత్రమే పాటించాలని రూల్ పెట్టి ఒక చర్చి కానీ టెంపుల్ కానీ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వరు. ప్రతి దేశంలో వారి మతాలను సూచించేలా, కట్టుబాట్లు ప్రజలందరూ పాటించేలా, పూర్వీకుల గురించి తెలుసుకొని వారి జీవన విధానాలు తరతరాలు పాటించేలా ఉండటానికి ఎన్నో చారిత్రాత్మక మందిరాలు, దేవాలయాలు, నిర్మాణాలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఎలాంటి మతభేదం లేకుండా ఎవరి మతాలు వాళ్ళు ఆచరించుకొని ప్రార్థనా మందిరాలు నిర్మించుకునే స్వేచ్ఛా జీవితాన్ని మన భారత రాజ్యాంగం మనకు ప్రసాదించి ఎన్ని భిన్నత్వాలు ఉన్నా దేశం కోసం అందరూ ఏకంగా ఉండండి అనే గొప్ప నీతిని ప్రపంచానికి చూపెడుతున్నందుకు భారతీయుడిగా మనం గర్వపడాలి. ఒక దేశ చరిత్ర గురించి, అక్కడ ఆచార సాంప్రదాయాల గురించి, పురాతన కాలం నుండి వస్తున్న కట్టుబాట్లు గురించి ప్రపంచం గొప్పగా చెప్పుకునేది అద్భుత కట్టడాల ద్వారా మాత్రమే. సొంత దేశ ఆచారాలు తరతరాలు చెప్పుకొని పాటించడానికి సౌదీ అరేబియా మసీదు నిర్మించిన, వాటికన్ దేశం చర్చి నిర్మించిన, భారతదేశం రామమందిరం నిర్మించిన ఎలాంటి తప్పు లేదు. మతాల పరంగా, ఆచారాల పరంగా వేరైనా మనలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా మతాల మధ్య చిచ్చు పెట్టి, కులాల కుంపట్లు పెట్టి, జాతి విద్వేషాలు రెచ్చగొట్టి, జాతీయతను వేరే దేశం కాళ్ళ వద్ద పెట్టి దేశాన్ని విభజించాలనే విద్రోహ శక్తుల నుండి భారతదేశాన్ని రక్షించడానికి, సర్వమతాలను సమానంగా చూసే ఈ పుణ్యభూమిని ఎల్లప్పుడూ కాపాడడానికి భారతీయులుగా మనమందరం కలిసే ఉంటాం. ఇంత చెప్పినా కూడా ఇంకా అర్థం కాని వారికి మేము చెప్పేది ఒక్కటే, జై హింద్. ఏమన్నా తప్పులు ఉన్నా ఒప్పులు ఉన్నా కింద కామెంట్ చేయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో అమేజింగ్ స్టోరీతో కలుద్దాం.